హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈరోజు వీడియో అయితే ఆడవాళ్ళ ఓవర్ క్లీనింగ్, ఓసిడి. ఈ సమస్య ఆడవాళ్ళకే కాదు, కొంతమంది మగవాళ్ళకు కూడా ఉండిద్ది, కానీ ఎక్కువ శాతం ఆడవాళ్ళకైతే ఉండిద్ది. కడిగిందే కడగటం, ఊడ్చిందే ఊడవటం, తుడిచిందే తుడవటం, ఏది ముట్టుకున్నా కానీ చేతులు కడగటం. ఆ చేతులు కడగటం అనేది నార్మల్ వాటర్తో కడుగుతారా? అలా కాదు, డేటాల్ వేసి లిక్విడ్లు వేసి కడుగుతూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు. ఏదన్నా పట్టుకున్నా కూడా దానికి ఏదైనా క్రిములు ఉన్నాయేమో, అవి మనకు అంటుకుంటాయేమోనని ఇంకా అదే ఆలోచనతో ఉంటారు. ఎవరైనా ఏదన్నా వస్తువు ముట్టుకున్నా కూడా దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ చేతికి క్రిములు ఉంటే అవి అంటుకుంటే మనకు కూడా వస్తాయని. కూరగాయలే ఉన్నాయి అనుకోండి, మనం నార్మల్ వాటర్లో 1-2 సార్లు కడుగుతాము, అది ఎవరైనా చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, నార్మల్ వాటర్తో కడగరు, ఉప్పు నీళ్ళు వేసి కడుగుతారు. ఉప్పు నీళ్ళు వేసి కడిగినా ప్రాబ్లం ఉండదు. వాటి కోసం ప్రత్యేకంగా కొన్ని లిక్విడ్లు అయితే కొనుక్కొచ్చుకుంటారు. కూరగాయలు కడగటానికి, ఫ్రూట్స్ కడగటానికి లిక్విడ్స్ తెచ్చుకొని ఆ లిక్విడ్స్తో క్లీన్ చేస్తారు. మనం కడిగేది ఎందుకు? కాయలకు కానీ కూరగాయలకు కానీ వేటికైనా పైన దుమ్ము కానీ ఏమన్నా క్రిములు అవి ఉంటే పోతాయని కడుగుతాము. లోపల ఉన్నదంతా మనం ఎంత కడిగినా పోదు కదా. ఎన్నో రకాల మందులు కొడతా ఉంటారు, అవన్నీ ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి. అవన్నీ మనం ఎంత కడిగినా పోవవి. ఏయో లిక్విడ్స్ తెచ్చుకి కడిగేసి మనకు పని ఎక్కువ, డబ్బులు వేస్టు. వీటన్నిటికంటే నార్మల్ వాటర్తో ఉప్పు నీళ్ళతో కడుక్కోవటం అయితే వేస్టు. ఓవర్ క్లీనింగ్ ఉన్న వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన సమస్య, ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు, కడుగుతూనే ఉంటారు, ఊడుస్తూనే ఉంటారు, తుడుస్తూనే ఉంటారు. ఈ పనుల్లో పడిపోయి వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు. టయానికి తినరు, ముందు పని అయిపోవాలి, పని అయిపోయేంత వరకు తినరు. తినకపోవడం వల్ల లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్. టయానికి తినకపోతే ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి మరీ ఎక్కువైపోతున్నాయి. తినేసి తర్వాత పని చేసుకుంటారా? చేసుకోరు. పని అయ్యేంత వరకు, మొత్తం శుభ్రం అయ్యేంత వరకు ఇంకా వేరే ధ్యాస అనేది ఉండదు వాళ్ళకి. క్లీనింగ్ పరమైన లిక్విడ్స్ కూడా మరీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం బట్టలు ఉతుకుతున్నాం అనుకోండి, సబ్బు కానీ సర్పు కానీ పెడతాం, ఇది ఎవరైనా వాడతాం అనుకోండి. కొంతమంది ఏం చేస్తారు, బట్టలు మెరవడానికి ఒక లిక్విడ్స్, కంఫర్ట్లని. రోజువారి బట్టలకి కంఫర్ట్ ఎందుకు అవసరమా? అవి సువాసన తప్పనిచ్చి వాటి వల్ల మనకు ఉపయోగం ఏముండదు. డబ్బాలు కొనుక్కొచ్చి పోస్తూ ఉంటారు, లేనిపోయిన డబ్బులు వేస్ట్. ఇల్లు తుడవటానికి లిక్విడ్స్. మళ్ళీ మార్కెట్లో ఏ కొత్త లిక్విడ్ వస్తే అది తీసుకొస్తుంటారు. దోమలు రాకుండా ఉంటాయి, ఈగలు రాకుండా ఉంటాయి, ఇల్లంతా తలతలా మెరుస్తూ ఉంటుంది అని ఏదో ఒక లిక్విడ్స్ కొనుక్కొస్తూ ఉంటారు. లిక్విడ్ అనేది లేనిది బండలు తుడవరు. కొంచెం షాంపూ నీళ్ళతో సర్పు నీళ్ళు చల్లుకొనైనా తుడుచుకున్న బండలు నీట్గా ఉంటాయి. ఏ లిక్విడ్స్ వాడాల్సిన అవసరం లేదు. గ్యాస్ పొయ్యిలు కడగటానికి ఒక లిక్విడ్లు, షింకులు కడగటానికి ఒక లిక్విడ్లు, ఇంకా లిక్విడ్లే ప్రతిదానికి. చేతులు కడగటానికి లిక్విడ్స్ అన్నీ ఎక్కువ. ఒక షాపులో ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కొంతమంది ఇంట్లో అయితే అన్నీ లిక్విడ్స్ ఉంటాయి. ఇవన్నీ వేసి క్లీన్ చేసటం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ ఉండదు. ఏ వస్తువైనా ఎంతవరకు మెరవాలో అంతవరకు మెరుస్తూ ఉంటుంది. ఎంత పాత వస్తువైనా సరే నీవు ఏ లిక్విడ్లు వేసి తోమినా కడిగినా కానీ దాని రూపం అలాగనే ఉంటుంది. క్లీనింగ్ విషయంలో ఇన్ని లిక్విడ్స్ ఇవన్నీ వాడతారు, కానీ బయట ఫాస్ట్ ఫుడ్లు, మంచూరియాలు, న్యూడిల్స్ అని, బిర్యానీలని, అవని ఇవన్నీ తెచ్చుకొని తింటూ ఉంటారు. లిక్విడ్స్ వేసి ఇల్లు తుడవకపోయినా కడవకపోయినా పెద్ద నష్టమేమి లేదు, కానీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటే వాటి వల్ల చాలా నష్టాలు వస్తాయి, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పైపైన కడిగి తుడిచినంత మాత్రాన ఉపయోగం ఉండదు, లోపల అనేది క్లీన్గా ఉండాలి. ఏది పోయినా మనం తెచ్చుకోగలుగుతామంటాం, కానీ ఆరోగ్యం పోతే మాత్రం తిరిగి తెచ్చుకోలేము. అందరూ ఆడవాళ్ళు ఇలా ఉండరు, కొంతమంది ఉంటారు. అందరూ ఒకే మనస్తత్వంతో ఉంటారు కదా. కొంతమంది ఇలా ఉంటారు, ఓవర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఫుడ్ విషయంలో, తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నారు, అది టేస్ట్గా ఉందా, తినడానికి రుచిగా ఉందా లేదా అనే చూస్తారు, కానీ దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా రారా అని చూసుకోరు. పిల్లలు కూడా ఉన్నారనుకోండి, పిల్లల విషయంలో అది అంటుకోకూడదు, ఇది అంటుకోకూడదు, అది పట్టుకుంటే ఇన్ఫెక్షన్, ఇది పట్టుకుంటే ఇన్ఫెక్షన్. ఎవరన్నా ముద్దుకి పిల్లల్ని ఎత్తుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటారు. ఇదివరకు చిన్నపిల్లలు పుట్టినప్పుడైతే అందరూ వెళ్ళి చూసేవాళ్ళు, ఎత్తుకునేవాళ్ళు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఎత్తుకొని పిల్లల్ని ముద్దాడేవాళ్ళు. ఇప్పుడైతే దూరంగా చూడటమే, పిల్లల చుట్టూ దోమతెరలు వేయటం, ఎవరన్నా వచ్చినా ఎవరన్నా అంటుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని.
మరీ శుతిమెత్తంగా పెంచేస్తున్నారనుకోండి. ఇలా పెంచడం వల్ల పిల్లలకి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ప్రతి దానికి డీలా పడిపోవటం, ప్రతిదానికి అనారోగ్య పాలవటం, హాస్పిటల్కి వెళ్ళటం. వాటర్ కూడా అంతేను. వాటర్ కూడా పిల్లలకి నార్మల్ వాటర్ తాపించరు. ఏయో బాటిల్లో కాస్ట్లీ తీసుకొచ్చి తాపిస్తూ ఉంటారు. అయినా పిల్లలకి అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. మామూలు వాటర్ కాచి చల్లార్చి ఒక బాటిల్లో పోసి తాపించవచ్చు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి జలుబులు అవి వస్తుంటాయని ఇలాంటి కేర్ తీసుకోవచ్చు. కానీ అలా కాదు, కొంతమంది ఓవర్ కేర్ తీసుకుంటారు. పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వరు, కింద దించరు. చాలా జాగ్రత్తగా శుతిమెత్తగా అయితే పెంచుతారు. ఇలా పెంచుతున్నారు, బాగానే ఉంది. కానీ బేకరీకి వెళ్ళి చెత్త ఫుడ్లు మొత్తం ఒక సంచిగా వేసుకొస్తారు. నెలకు సరిపడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో నిలవబెడతారు. పిల్లలకి ఆ బేకరీలో మైదా పిండిలతో చేస్తారు కదా, పంచదారలు, ఆ ఆయిల్ ఈ ఆయిల్ వేసి అవన్నీ తీసుకొస్తారు. ఆ స్వీట్స్ అని అవని ఇవని తెచ్చి, చాక్లెట్లు అని తెచ్చి ఫ్రిడ్జ్ నిండా కుక్కి పెడతారు. ముఖ్యంగా వీటి వల్ల పిల్లలకి నష్టం జరిగేది. మట్టిలో ఆడుకున్నంత మాత్రాన పిల్లలకి నష్టం రాదు. కొంచెం ఒంటికి మట్టి పూసుకున్నా కానీ, కొంచెం చెమట పట్టేటట్టు ఆడుకున్నా కానీ పిల్లలకి వాటి వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మీరు కొనుక్కొస్తున్నారు కదా కాస్ట్లీ ఫుడ్లు, వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్య మరీ ఇవి ఎక్కువైపోయినాయి అనుకోండి. కొంతమంది అయితే ఇంట్లోకి దుమ్మది ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇంట్లో ఉన్న తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి ఉంటాయి. వాటి నిండా కర్టన్స్ వేసి పెడతారు, దుమ్ము అనేది ఇంట్లోకి రాకుండా ఉండాలి అని. మరీ ఓవర్గా దుమ్ము వచ్చే సైడ్ కిటికీలు అవి అయితే మూసేసి ఉంచుకున్న ప్రాబ్లం లేదు. మా ఇల్లు ఉందనుకోండి, రోడ్డు పక్కనే ఉంటుంది. రోడ్డు వైపుకున్న కిటికీలన్నీ నేను క్లోజ్ చేసి ఉంచుతాను. ఎందుకంటే అటువైపు నుంచి దుమ్ము అనేది ఓవర్గా వచ్చేసిద్ది. కానీ ఇంటికి ఇటువైపున కిటికీలు ఉంటాయి, ఇటువైపున దుమ్ము ఉండదు. పక్కన ఇల్లులే ఉంటాయి. పక్కన ఇల్లులు ఉన్నప్పుడు మనకు ఓవర్ దుమ్ము అనేది ఇంట్లోకి రాదు. కాబట్టి ఇటువైపున ఉన్న తలుపులు, కిటికీలు అన్నీ ఓపెన్ చేసే ఉంచుతాను నేను. అసలు క్లోజ్ చేసానే ఉంచను. సాయంత్రం పూట అయితే క్లోజ్ చేస్తాను. ఇంకా సాయంత్రం దోమలు వస్తాయి కాబట్టి క్లోజ్ చేస్తా. కానీ లేదనుకోండి పగలంతా నేను ఓపెన్ చేసే ఉంచుతాను. ఇలా ఉంచడం వల్ల దుమ్ము అనేది అంత ఎక్కువేం రాదు. ఇంట్లోకి ఎండ, గాలి, వెలుతురు వచ్చిందంటే మనకి హెల్త్ పరంగా ఎంత ఉపయోగం ఉంటుంది. ఇంట్లో కూడా ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. మనం ఇంటిని ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచామనుకోండి, అదొక వాసనగా ఉంటుంది. ఇంకా ఎండ అనేది రానప్పుడు అంతా మనం మామిడికాయలు అవి మాగిపోతే వాసన ఎలా వస్తుందో ఇల్లు కూడా అదొక రకమైన వాసనగా ఉంటుంది. అందుకని ఎండ, గాలి, వెలుతురు అనేది వీలైనంత వరకు ఇంట్లోకి రావాలి. మనకి కూడా ఎండ అనేది తగులుతూ ఉండాలి. స్కిన్ పాడైపోయిద్ది, నల్లగా అయిపోతామని ఆ ఆలోచన ఉండకూడదు. ఎండ అనేది తగలాలి. ఎండ అనేది రావటం వల్ల డి విటమిన్ వచ్చేసి మన హెల్త్కి అసలు ఎంత ఉపయోగం. సిటీలో ఉండే వాళ్ళకి ఎండ అనేది రాక డి విటమిన్ లోపం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి ఆ రోజు నిద్ర పట్టదనుకోండి, పడుకున్నా కానీ నేను బండ్లు తుడవలేదు, ఇల్లు క్లీన్గా పెట్టుకోలేదు, ఇంక ఇదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక జబ్బు లాంటిదేనంట, మానసికమైన అదొక రోగం లాంటిదంట. ఎవరైనా ఇంటిని నీట్గా ఉంచుకోవాలి, తప్పులేదు. క్లీన్గా ఉంచుకోకూడదని కాదు, ఓవర్ అనేది ఉండకూడదు. కడిగిందే కడగటం, ఓడవిసిందే ఓడవటం, తుడిచిందే తుడవటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పనుల్లోనే ఉంటారు. పిల్లలు ఆడుకుంటా ఏదైనా ఒక వస్తువు కదిలిచ్చారంటే ఇంకా ఏమి లేదు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ తాట తీస్తారు. పిల్లలు ఆడుకుంటా ఒక వస్తువు కూడా తీసి కింద పెట్టకూడదు. ఎక్కడ ఏ వస్తువు ఉందో దాన్ని ఆ ప్లేస్లోనే ఉంచాల్సిందే. తీశారంటే ఇంక పిల్లల పని అయిపోయింది. 365 రోజులు 24 గంటలు ఇల్లు అనేది అలానే ఉండదు కదా. పిల్లలు ఉంటారు, ఏదో ఒకటి తీసి పడేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళైనా తీస్తుంటారు, ఆ వస్తువు అక్కడ పెట్టరు, ఎక్కడో చోట పెడతా ఉంటుంటారు. కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడ వస్తువు అక్కడే 24 గంటలు ఉండాలంటే ఉండదు, కుదరదు అవన్నీ. ఎవరికన్నా ఏదైనా ఫంక్షన్ ఉండి లేదనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళాలని వాళ్ళు ఇల్లు క్లీన్ చేసుకుంటున్నారనుకోండి, వీళ్ళకి అవసరం లేకపోయినా సరే వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు, మనం క్లీన్ చేసుకోవట్లేదని ఇంకా ఎక్కువ లేనిపోని పనులన్నీ పెట్టుకొని ఇల్లు క్లీనింగ్ పనులు ఇంకా అవి పెట్టుకుంటూ ఉంటారు. కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ వేసి కడిగి మన చేతులన్నీ పాడైపోయి లేనిపోని స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. చేతులు క్లీన్ చేసుకోవాలంటే నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సబ్బు ఉంటుంది, సబ్బు పెట్టి రుద్దుకొని క్లీన్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా హాస్పిటల్ కానీ ఎక్కడికన్నా వెళ్ళొచ్చి ఏదన్నా ముట్టుకుంటే అలా లిక్విడ్స్ వేసి కడుక్కోవచ్చు. కానీ ఇంట్లో ఉండి కూడా ఇంట్లో పనులు చేసుకుంటా కూడా ఇంట్లో ఏదన్నా వస్తువు ముట్టుకొని కూడా మళ్ళీ లిక్విడ్స్ వేసి కడుక్కోవటం, అదైతే మాత్రం అసలు సరైన పద్ధతి కాదు. ఇలాంటి వాళ్ళైతే నలుగురిలో కలవలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరితో ఉండలేరు.
వీళ్ళ దగ్గరికి ఎవరన్నా రావాలన్నా రాలేరు, భయపడిపోతారు. వీళ్ళకి మరీ ఓవర్ ఓసిడి ప్రాబ్లం, ఓవర్ క్లీనింగు. వీళ్ళ ఇంటికి వెళ్ళి ఏదన్నా ముట్టుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని కడుక్కోవటం అలా చేస్తుంటారు, తిట్టుకుంటూ ఉంటారు. లేనిపోయిన ప్రాబ్లమ్స్ మనకెందుకురా బాబా అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు. వీళ్ళు ఎవరింటికి రాలు. ఏదన్నా అంటుకుంటే ఏదన్నా మనకు క్రిములు వచ్చేస్తాయేమో, మనకి ఏదో జరిగిపోయిద్ది, ఏదో అనారోగ్యం వచ్చేసిద్ది, నాకేదో జబ్బు వచ్చేసిద్ది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. మరీ ఓసీడీ, ఓవర్ క్లీనింగ్ అనేది అస్సలు మంచి పద్ధతి కాదు. ఆ లక్షణాలు అసలుకి ఉండకూడదు. పిల్లల్ని కూడా ఫ్రీగా వదిలేసేయాలి, ఆడుకొనివ్వాలి, మట్టిలో ఆడుకోవాలి. అంతా తిరిగి ఆడుకుంటేనే చాలా మంచిది. పిల్లలు ఆడుకుంటున్నారు, అవి కదిలిస్తున్నారు, ఇవి కదిలిస్తున్నారు అని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకు ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఫోన్ ఇచ్చేసి ఒక చోట కూర్చోబెడుతున్నాము. వాడు ఇంకెక్కడికి వెళ్ళడు, ఏ వస్తువులు కదిలించడు, ఏమీ ఆగం చేయడు, ఇంట్లో ఏమి వేయకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. దానివల్ల ఉండే కొద్దీ మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనమే పిల్లల్ని చెడగొడుతున్నాం ఫోన్లు అవి ఇవి ఇచ్చేసి. ఒక చిన్న జోక్ లాంటిదైతే చెప్తాను. ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. మన వాళ్ళే ఎవరికన్నా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదైనా పలకరించడానికి వెళ్తాము. వెళ్తే ఈ మధ్య అందరూ అనేది ఏంటి, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, రాకూడదు, చూడకూడదు, పలకరించకూడదు అంటారు. సరే కదా, ఈ ప్రాబ్లం అంతా ఎందుకులే పాపం, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి కదా అని మనం దూరంగా ఉన్నామనుకోండి, తగ్గిన తర్వాత ఏమంటారు, మన వాళ్ళైనా కూడా చూడండి వచ్చి పలకరించలేదు అసలుకి నన్ను, నాకు హెల్త్ బాగుండకపోయినా కూడా చూడటానికి కూడా రాలేదంటారు. వెళ్ళినప్పుడు అనేది వాళ్ళే, తగ్గిన తర్వాత అనేది వాళ్ళే. కొన్ని ఇలా సరదా సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరుగుతూ అనుభవం అవుతూనే ఉంటాయి. ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదు, జనరల్గా జరిగాయని అయితే చెప్తున్నాను. కొంతమంది డాక్టర్లే చెప్తుంటారు మరి ఓవర్ క్లీనింగ్ అనేది ఉండకూడదు, ఓవర్ క్లీనింగ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయిద్దని. అది ఒక మానసికమైన జబ్బు లాంటిదంట. అందుకని వీలైనంత వరకు ఓసిడి అనేది తగ్గించుకొని మన పనులు అనేవి మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదే ఈరోజు వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి.